పల్లీలు పుట్నాలు చట్నీ. ఇవాళ మా ఇంట్లో పచ్చిమిర్చి లేకపోవడం చేస్తాం, అందుకే ఎండుమిరపకాయలతోటి పల్లీలు పుట్నాలు చట్నీ చేస్తున్నాము. అందులో కొబ్బరి కూడా వేస్తాం, చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత చక్కగా వచ్చినాయి. నిన్న రోడ్లో రుబ్బిన దోశల పిండి, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, అందులో ఉప్పు కూడా వేయడం జరిగింది. సన్నగా కొబ్బరి ముక్కలు ఇట్లా తొరుక్కోవాలి. ముందుగా పుట్నాలని మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా నిదానంగా చేసుకోవాలి ఇట్లా. ఈ వేయించిన పల్లీల్లో చింతపండు, అల్లం, ఉప్పు అన్నీ వేసుకోవాలి. పుట్నాల పప్పు చక్కగా మెత్తగా మిక్సీ అయింది. మెత్తగా మిక్సీ పట్టిన పుట్నాల పప్పుని ఒక సపరేట్ గిన్నెలో, విడి గిన్నెలో, పెద్ద గిన్నెలో ఇట్లా తీసుకోవాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, అల్లం వేసిన ఈ పల్లీల్ని మిక్సీ పడదాం. చూసారా ఎట్లా తయారవుతుందో పల్లీలు మిక్సీ. అదే రోట్లో రుబ్బితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. తాలింపు కోసం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ తాలింపు గింజల్లోకి గానుగ పల్లీలను వేయించడం జరుగుతుంది. తాలింపు గింజలు ఎర్రగా అయిందని చెప్పి ఆశ్చర్యపోకండి, ఎండుమిరపకాయలతో చేసాం కాబట్టి ఎర్రగా అయింది. ఎప్పుడు కానీ అన్నీ ఒకేసారి మిక్సీ చేయకూడదు, ఎందుకంటే మిక్సీ గారు చిన్నగా ఉందో చూసుకొని చేసుకోవాలి, లేకపోతే నిండిపోతుంది, అప్పుడు నలగదు. కింద ఏమో పుట్నాల పొడి, మిక్సీ పట్టిన పుట్నాల పొడి, పైదేమో పల్లీది. చూడండి ఎంత బాగుంటుంది రుచి. తాలింపు గింజలు వేగుతున్నాయి. ఈ తాలింపు గింజల్ని పుట్నాలు, పల్లి, కొబ్బరి చట్నీలో అయిపోయిన వెంటనే వేయకూడదు. ఇది చక్కగా తినే ముందు వేసుకుంటే అప్పుడు తాలింపు గింజలు మెత్తపడకుండా ఉంటాయి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. తాలింపు గింజలు మగ్గిపోయినాయి, చక్కగా వేగినాయి తాలింపు గింజలు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయటమే, స్టవ్ ఆఫ్ చేయటమే. ఇప్పుడు ఇందులో కొబ్బరి కూడా వేసేసాను. మిగతా మిగిలిన పల్లీలు ఉన్నాయి, ఇప్పుడు కొబ్బరి వేసాను. రెండు కలిపి మిక్సీ చేస్తాను. కరివేపాకు అక్కడ పుష్పాలు శబ్దం వచ్చింది. కరివేపాకు వేసిన తర్వాత ఇలా కలుపుకుంటే అద్భుతంగా ఉంటుంది తాలింపుతోటి కరివేపాకు. కొబ్బరి కూడా బాగా నలిగింది. ఇది తీసి ఈ మొత్తం